అమ్మ ఇట్లా ఉంది కదా అయ్యా అమ్మ ఊరు ఆయన ఇదేమద్రు కూర్చోబెట్టి ఏం పీకుతావు రా అచ్చెన్నాయుడు? నా బలాన్ని తగ్గించేయడానికి అచ్చెన్నాయుడు ఎవడండి లఫుట్? మిస్టర్ సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. మిస్టర్ సుభాష్ ఇప్పుడు పెరిగా రానున్న ఎన్నికల్లో అబ్బా కొడుకుల్ని ఇద్దరిని కూడా తుక్కు తుక్కు కింద ఓడించకపోతే దువ్వాడ శ్రీనివాస్ కాదు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఇవాళ దువ్వాడ అరెస్ట్ అవుతాడన్న రూమర్ చాలా గట్టిగా వినిపిస్తుంది బయట. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అతను వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేస్తారంటారు. పాపం మాధురి గారు ఏమవుతారో ఒకవేళ అరెస్ట్ అయితే నాకు అర్థం కావట్లా. రాజా కోసం పోరాడతారేమో. ప్రశ్నిస్తే పొద్దున 11 గంటలు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు సెషన్ లో కూర్చోబెట్టాడు. ఏంటండి దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? నీకు వాడికి సంబంధం ఏంట్రా? అక్రమ సంబంధం. జిల్లాలో విపరీతమైన డ్రగ్స్ దందా వచ్చిందండి వయ్యారి. భూ కబ్జాలు, భూదందాలు, మర్డర్లు, దళితుల మీద దాడులు, ఇంత దారుణాలు జరుగుతుంటే అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అవన్నీ వదిలేసి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం అంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఏమో అన్నారంట, ప్రశ్నించారట. ఏందట్టా చూస్తా ఉండా? అర్థం చేసుకునే పెండ్లాం దొరకడం అదృష్టం. ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల. ప్రశ్నిస్తే పొద్దున 11 గంటలు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు సెషన్ లో కూర్చోబెట్టాడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఏంటండి దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? నిన్న కాక నిన్న అచ్చెన్నాయుడు పంచాయతీలో దళితుడు ఇల్లు పాల్గొంటారు. దళితుల మీద దౌర్జన్యం చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ లో ఇంతసేపు కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. సుబ్రహ్మణ్యం ఆవిడ సంగతి చూసుకోవయ్యా, ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేవు స్టేషన్ లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు అడగండి. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకే రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో చూసుకోండి. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రోడ్డు మీద మీ అప్పు తాకిరా. ఏంటి అరెస్ట్ చేస్తారా? ఎందుకు చేస్తారు? ఎందుకు వేసుకొస్తారు? బలుపా, అహంకారమా? ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. పద ముందు స్టేషన్ కి. చైతి వీడిని తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. సడన్ గా ఈ రోజు నాకు నువ్వు రా అని చెప్పి పిలిచారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక అడ్వకేట్ గా, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఈ రోజు స్టేషన్ డైరెక్ట్ గా రావటం జరిగింది. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మాట్లాడితే వీళ్ళకి అచ్చెన్నాయుడు ఏం చెప్పాడంటే, శ్రీని తెచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టి ఏం పీకుతావు రా అచ్చెన్నాయుడు? నాకు స్టేషన్ లో కూర్చోబెట్టి ఏం చేస్తావు? రెడీ ఉంచే, రాత్రి కూడా ఉంచే.
ఈ రాత్రి రెడీ, రేపు రెడీ, 6 నెలలు రెడీ. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బాబు. నువ్వేంటి నా మాట నేనే నమ్మలేదు. జాగ్రత్త, మళ్ళీ జగనన్న రూలింగ్ లోకి వస్తారు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. అచ్చెన్నాయుడు గుర్తుపెట్టుకో, ఇంతకు అంత అనుభవించే రోజు వస్తది. నీకు భయపడేది ఏంట్రా హలువా? ప్రభుత్వ అధికార దుర్వినియోగం చేయలా, దమ్ముంటే నిరూపించిన మంత్రివి. నేను ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్సీని, అపోజిషన్ లో ఉన్నాను, సస్పెండ్ అయి ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. దమ్ముందా? నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవుతలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. ఒక ప్రజాప్రతినిధి నేను చూడకుండా 10 గంటల పాటు కూర్చోబెట్టి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. అరే పాల్తులారా, అరే మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా అవలాగల్లా? ఆకలితో కూర్చున్నాను, ఆకలితో అలమటించిపోయేటట్టు నాకు కూర్చోబెట్టారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నేను తిట్టని బూతులు, నేను మాట్లాడని మాటలు, నేను వాడని పదజాలాన్ని అందులో పెట్టి ఇక్కడ సంతకం పెట్టండి అన్నారు. ఇది అన్యాయం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోలు యూట్యూబ్ లో పెడతా. ఏంటి మీరేమనుకుంటున్నారు? నేనేమైనా మతి స్థిమితం లేనోడిని అనుకున్నారా? మీరు పెట్టిన దిక్కుమాలిన ఈ రాతలకి మీరు బూతులు నేను తిట్టానని రాస్తే నేను సంతకం పెట్టాలా? వేలుముద్రలు తీసుకో, మర్యాదగా వేలుముద్ర వేశావా సరే, లేదా నీ ఫోన్ టేక్ చేస్తావు. 9 గంటల పాటు ఈ వాదోపవాదంలో ఒక న్యాయస్థానంలో కూడా జరగని పరిస్థితి కదండి మరి చరిత్రలో లేదు. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. సరికదా? మళ్ళీ నోటీస్, మళ్ళీ మీరు 5 రోజుల్లో రావాలని నోటీస్. ఇది ఎక్కడైనా ఉందా? ఇది ఏమిటి దౌర్జన్యం? దీని ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఏంటి నా బలాన్ని తగ్గించేయడానికి అచ్చెన్నాయుడు ఎవడండి? లఫుట్ ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని లఫుట్ అన్నాడు రా. ఆయన అన్నేంటి తగ్గించేస్తాడు. ఇప్పుడు పెరిగా ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఇది దువ్వాడ శ్రీనివాస్ మీద దాడి కాదు, కాళింగుల మీద దాడి, కాపుల మీద దాడి, రెడ్ల మీద దాడి, మత్స్యకారుల మీద దాడి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. అన్ని కులాల కోసం ఓ ఉద్యమాన్ని చేపడతా జిల్లాలో. ఎందుకు అడుగు తింటానికా? ఆ ఉద్యమంలో అవసరమైతే పాదయాత్ర చేస్తాను, ప్రతి ఒక్క వ్యక్తిని కలుస్తాను. పొరపాటు లేదు. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, బలాన్ని పుంజుకుంటాను. రానున్న ఎన్నికల్లో అబ్బా కొడుకుల్ని ఇద్దరిని కూడా తుక్కు కింద ఓడించకపోతే దువ్వాడ శ్రీనివాస్ కాదు. వీడి గెటప్ కమెడియన్ రా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటి